న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసును సిఐడికి అప్పగించాలని పాస్టర్స్ జేఈసీ క్రైస్తవ బోధకులు బిషప్ జోసెఫ్ బిన్ని, జోసెఫ్ జ్యోతి కుమార్, రిక్కీ గొట్టం పేర్కొన్నారు. శనివారం కాకినాడ జ్యోతి కుమార్ చర్చిలో క్రైస్తవ సంఘాల జేఈసీ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై సోమవారం కాకినాడ నగరంలో క్రైస్తవ సంఘాల జేఈసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క పాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుందని, పాస్టర్ కుటుంబీకులకు అనేక అనుమానాలు ఈ మృతిపై ఉన్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు. దేవుడిచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ క్రిస్మస్ టైం కానీ మనం నిరసన కూడా మనం తెలియజేస్తాం. కనుక ఎవ్వరు మిస్ అవ్వకండి. మన ఫెలోషిప్ లో పాస్ గారు ఇంకా రాలేదు, చాలా మంది వచ్చింటే ఇంకా కుర్చీలు వేయాల్సి వచ్చేది. చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. నాతో 200 మంది అన్నారు. మరి అంతమంది వచ్చారండి. అది చెప్తారా? హలో, మీరంటే పొద్దున సిపిఎఫ్ 200 మంది పైగా ఉన్నారు. కానీ ఇంకా దేవజనులు ఉన్నారు కాకినాడ పట్టణంలో. మన దేవజనులు వాటికి కూడా తెలియచేయండి మీ ఫెలోషిప్స్ ద్వారా. రేపు సోమవారానికి అందరినీ మంచి ఆదివారం వచ్చింది, కలిసి వస్తుంది మనకి. మన చర్చిలో అనౌన్స్ చేయండి, చేస్తారా? అందరూ అదే జస్ట్ నేను మాట్లాడితే కదా, అంటే ఆల్రెడీ అది వాయిస్ అలా వదిలేస్తే. ఈ సమయంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా, పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజ పక్షంగా జరిగినటువంటి ఈ మరణం విషయంలో మా ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఏ క్రైస్తవ పాస్టర్కి రాకూడదని, క్రైస్తవ సంఘాలకి రాకూడదని అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐకమత్యంతో ఉండి మరి ఈ ఐకమత్యంతో ముందుకు సాగాలని మేము కోరుతూ మరి మరణించినటువంటి పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి మా సానుభూతిని, ఆదరణ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఆమె జేఏసీ తరపున మరి కాకినాడ పట్టణంలో రేపు సోమవారం ఒక పీస్ ర్యాలీని నిర్వహించబోతున్నాం. కాకినాడ పట్టణంలో దైవజనులందరూ కలిసి కాకినాడ సెంట్రల్ చర్చిలో మేము కూడుకొని ఒక తీర్మానానికి వచ్చాం. రేపు సోమవారం జరగబోతున్నటువంటి పీస్ ర్యాలీ మరి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన మరణాన్ని బట్టి మేము ఆయనకి జరిగినటువంటి అవాంఛనీయమైన కార్యాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. నిజాలు బయటకు రావాలని, అలాగనే ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదని, క్రైస్తవ సంఘ క్షేమం కొరకు, సంఘ కాపర్ల క్షేమం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మరి ఇంతటి గొప్ప ప్రభుత్వం ఉండగా ఇలాంటి కార్యం జరగడం వల్ల మేము చాలా చింతిస్తున్నాం. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది. అలాగనే వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మరణించిన ఆయన మీద పాటలు పాడుతూ వేళాకోళం చేస్తూ ఉన్న దాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. దయచేసి అటువంటి తత్వాన్ని విడిచిపెట్టి మనందరం ఐక్యంగా ఉందాం. భారతదేశాన్ని మంచిగా ముందుకు సాగించుకుందాం. దేవుని మాటలు దీవించును గాక. ప్రవీణ్ పగడాల గారి యొక్క అకాల మరణము క్రైస్తవ సమాజాన్ని ఎంతగానో బాధపరిచినట్టుగా మేమందరం కూడా మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కాకినాడలో ఉన్న
అన్ని క్రైస్తవ సంఘాల నుంచి నాయకులందరం కూడా ఈరోజు మేము ఇక్కడ కూడుకొని వారి మరణం విషయంలో మా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిజాలు బయటికి రావాలని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మళ్ళా ఏ క్రైస్తవునికి కానీ క్రైస్తవ సంఘానికి కూడా రాకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మేము ప్రభుత్వం యొక్క క్షేమం కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు మరి దేవుడు మన యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని, మన ఇండియా దేశాన్ని మరి చక్కగా కాపాడాలని ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనా పనులు మరి ప్రవీణ్ పగడాల గారు చేసిన ఆ పరిచర్య ఎంతో గొప్పది. ఆయన పరిచర్యని మేము కొనియాడుతూ మేము ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుని వెళ్తామని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాం. మీ అందరికీ కూడా వందనములు. కాకినాడలో ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మరియు ఆల్ ది పాస్టర్ అసోసియేషన్స్ అందరి ద్వారా ఈరోజు ఒక మెమోరియల్ సంతాప సభ మేము ఇక్కడ కాకినాడలో జరిపాము. మండే ఒక పీస్ ర్యాలీ. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ వారి గురించి, పెద్దల గురించి మేము ప్రార్థన చేస్తాము. క్రైస్తవుల్ని సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్కి పీస్ ర్యాలీ కాకినాడలో ఉన్న పాస్టర్ అసోసియేషన్ మరియు లీడర్స్ అందరం కలిసి మండే మార్నింగ్ ఒక ర్యాలీ చేస్తాం. గవర్నమెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాము, మమ్మల్ని కూడా కొంచెం సంరక్షించాల్సిందిగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాము. సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు, ఎన్నో చెడ్డ మాట్లాడుతున్నారు. క్రైస్తవులు భారతదేశానికి, మన రాష్ట్రానికి ప్రార్థన చేసే వారమే మేము కూడా. వీఆర్ ఆల్సో సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మమ్మల్ని కూడా గుర్తించండి. బోధకుల్ని సంరక్షించండి. ప్రీచర్స్ని బోధించి మేము మంచి మాటలు చెప్తా ఉంటాం, మీడియాలో మంచి మాటలు చెప్తా ఉంటాం. అందరం మంచి కోరే వాళ్ళం కూడా మేము కూడా ఉన్నాము. మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా సేఫ్గా ఉంచండి.